students, welcome back to our channel. Significant figures చూద్దాం. అసలు significant figures అంటే ఏంటి? What is the meaning of significant figures? Significant figures measured value. Significant figure అంటే ఏం లేదు. Significant figures the number of digits in a measured value that contribute to the degree of accuracy of the measured value. అంటే సపోజ్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో ఏదైనా ఒక వస్తువుని వాడనుకోండి, లేక ఏదైనా సబ్స్టెన్స్ మనం మెజర్ చేసామనుకోండి, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి యాక్యురసీ వాల్యూ అయితే ఉండదు. కొన్ని ఇప్పుడు ఒకవేళ కానీ 4 డిజిట్స్ అయితే వచ్చాయనుకో, ఆ 4 డిజిట్స్లో 3 డిజిట్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఆ 3 డిజిట్స్ అనేది మన యాక్యురసీ వాల్యూ అవుతుంది. ఆ 3 డిజిట్సే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఏవైతే మెజర్ చేసిన వాల్యూలో నుండి కన్సిడర్ చేసిన డిజిట్స్ మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సో మెజర్ చేసిన వాల్యూలో నుండి మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. నాన్ డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇవి వచ్చేసి డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. పాయింట్స్ లేని వాటిని నాన్ డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాము. అండ్ పాయింట్స్ ఉన్న వాటికి డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయితే అంటాం. చూసారు కదా, ఇక్కడ ఒక్క పాయింట్ కూడా లేదు, ఇక్కడ చూసారు అన్ని పాయింట్సే ఉన్నాయి. సో ఐ థింక్ నాన్ డెసిమల్కి డెసిమల్కి డిఫరెన్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ నాన్ డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి వచ్చేట్లేదు, మనం జీరోని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు చూద్దాం. నాన్ జీరో పక్కన ఉంటే కన్సిడర్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2, వీటిని అసలు తీసుకోము మనం, ఎందుకంటే నాన్ జీరో పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండు తీసుకోము. సో ఈ డిజిట్స్ ఎన్ని? 2. అంటే ఇవి 1 2 3 4. నాన్ జీరో పక్కన ఉంటే మాత్రమే తీసుకోకూడదు, నాన్ జీరో మధ్యలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి కన్సిడర్ చేయాలి. సో ఇవి 4. ఇప్పుడు నాన్ జీరో పక్కన ఉన్నాయి కాబట్టి 1. అండ్ ఇది 1 2 3 4. సేమ్ ఇలా చూసాం కదా, ఇది నాన్ జీరో పక్కన ఉంటే మాత్రమే కన్సిడర్ చేయకూడదు, మధ్యలో ఉన్నాయి కాబట్టి కన్సిడర్ ఖచ్చితంగా చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4, ఇది నాన్ జీరో పక్కన ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయట్లేదు. సో 4. అండ్ ఇప్పుడు డెసిమల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దగ్గరికి వచ్చేసాం. 0 నాన్ జీరో తర్వాత వచ్చేవన్నీ కౌంటబుల్, నాన్ జీరో ముందు ఉన్నవన్నీ నాన్ కౌంటబుల్. ఇప్పుడు ఈ జీరో కాదు, ఇది 1, ఇది లేదు. సో దిస్ ఈజ్ కౌంటబుల్ 2. మనం ఏం చెప్పుకున్నాం, నాన్ జీరో తర్వాత వచ్చేవన్నీ కౌంటబుల్ అండ్ నాన్ జీరో ముందు వచ్చేవి నాన్ కౌంటబుల్ అనుకున్నాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఇది కౌంటబులే, ఇది కౌంటబులే, ఇది కౌంటబులే, ఇది కౌంటబులే. సో 4. ఇది నాన్ జీరో ముందు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ కౌంటబుల్. 1 2 3 4, ఈ రెండు నాట్ కౌంటబుల్, దిస్ ఈజ్ కౌంటబుల్. దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ ఆల్సో కౌంటబుల్ 2. అండ్ ఇలాగే కొన్ని చూద్దాం. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 10 అయితే ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. 5.80, ఇవి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 1 2 3, 1 2 3, 0.0869, ఇవి రెండు నాన్ కౌంటబుల్, దిస్ ఈజ్ కౌంటబుల్ 3. ఇది అసలైన క్వశ్చన్. 1.20 × 10⁴ ఉంది కదా, ఇది వచ్చింది ఎట్లా కౌంట్ చేయాలనుకోవచ్చు మీరు. సో ఏమీ లేదు, దిస్ ఈజ్ నాన్ కౌంటబుల్, ఇది మాత్రమే చూసుకోవాలి మనం. సో 1 2 3, 48.00, 1 2 3 4. నెక్స్ట్ 6th one 48,600, ఈ 2 అనేది నాన్ కౌంటబుల్,
ఈ 3 వచ్చేసి కౌంటబుల్, సో 3. దీస్ ఆర్ ఆల్ కౌంటబుల్ 5. అండ్ ఇక్కడ 0 నాన్ కౌంటబుల్, ఇది కూడా నాన్ కౌంటబుల్, సో 4. 1 2 3 4, ఇది 3. దిస్ ఈజ్ నాన్ కౌంటబుల్ 3. ఇప్పుడు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్, దట్ మీన్స్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్. డెసిమల్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 3.62 ఉంది అండ్ అలాగే 0.2, దీని అడిషన్ చేద్దాం. 382. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్. అర్థమవుతుందా? ఇది ఆన్సర్ కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్లో 2 వాల్యూస్ అండ్ 3 వాల్యూస్ ఇచ్చి మనకి యాడ్ చేసి దాని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇది ఆన్సర్ అయితే కాదు. ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏంటి దీంట్లో? 0.2. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సో ఇక్కడైతే 1 ఉంది కదా, 0.2. ఇక్కడ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, మనకి 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనము 3.8. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బై మిస్టేక్ ఇది పెట్టారు, ఆప్షన్స్ ఉన్నా కూడా దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. జస్ట్ మనం లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనమైతే 2 డిజిట్స్ అయితే ఇలా రాయాలి. అంటే నెక్స్ట్ దీన్ని మైనస్ చేద్దాం. 3.62 మైనస్ 0.2, 3 4 2. ఇక్కడ మైనస్ చేసాం కదా, ఇందాక ముందు అడిషన్లో అయితే ఎలా జరిగిందో. సో ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏంటి? 0.2. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, సో ఇది కూడా 2 డిజిట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 3.4 అండ్ 3.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4.2 ఇంటూ 0.3. ఇప్పుడు మల్టిప్లై అయితే చేద్దాం. 1.26 అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ ఎలా చేసాము? 1 ఉందని చెప్పి ఇక్కడ చేసినాం కదా, సో ఇక్కడ 1 దీని తర్వాత 1 ఉంది కాబట్టి తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 1.26 వచ్చింది. ఇక్కడేమో 2 ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడేమో 1 ఉంది. దిస్ ఈజ్ నాన్ కౌంటబుల్, ఇది కౌంటబుల్ కాదు, ఇది మాత్రమే కౌంటబుల్ కాబట్టి 1. 1.26 కదా, 1.26 కౌంటబుల్ లీస్ట్ ఏంటి? 1. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 1 ఉంది కదా, దిస్ ఈజ్ నాన్ కౌంటబుల్, దిస్ ఈజ్ కౌంటబుల్, సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ దీన్నే డివిజన్ చేద్దాం. 4.2 డివైడెడ్ బై 0.3. దీని కనుక మనం సాల్వ్ చేస్తే 14 అయితే వస్తుంది. 14 వస్తే లీస్ట్ నెంబర్ ఇదేమో 2 ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇదేమో 1 ఉంది. దిస్ ఈజ్ నాన్ కౌంటబుల్ అని చెప్పాం కదా, దిస్ ఈజ్ ఓన్లీ కౌంటబుల్, సో 1. మనం తీసుకోవాల్సింది ఏంటి? 1. సో దిస్ ఈజ్ నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్. సో ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. 2.32, 2.36 అండ్ 2.25, 3.35. రౌండింగ్ ఆఫ్ అంటే రౌండ్ ఫిగర్ అయితే మనము డైరెక్ట్ 2.3, 2.4 కొంచెం అటు ఇటు ఉన్న వేసేస్తాం కదా, సో అలాగా. ఇక్కడ 2.32 అని ఉంది కదా, సో దాన్ని అయితే 2.3 అయితే రాద్దాం. ఇక్కడ ఉంది కదా 2.36 అని, 2.3 అని అయితే రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ 3.2 అంటే 4కి బిలో ఉంది కాబట్టి 2.3 రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ అనేది 4కి బిలో ఉంది కాబట్టి మనం 2.3 అండ్ రౌండ్ ఫిగర్ అని రాసినాం.
సో 2.36 ఇక్కడ 6 అనేది 4కి అబోవ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదా, 3కి +1 అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 6 కన్నా ఎక్కువ ఉంటే, ఇప్పుడు 6 ఉంది, సో 6 ఉన్నా లేక 6, 7, 8, 9 అట్లా ఉంటే 6 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి +1 అయితే యాడ్ చేయాలి దీనికి, దాని ముందు ఉన్న డిజిట్కి. అప్పుడు 2.4 ఇలాగైతే రాస్తాం. ఇక్కడ 4 కన్నా తక్కువ ఉంటే ఎలాగుందో అలాగే రాసేస్తాం. ఇక్కడ 6 కన్నా ఎక్కువ ఉంటే దానికి ముందున్న డిజిట్కి +1 అయితే యాడ్ చేస్తాం. నెక్స్ట్ 2.25 కరెక్ట్గా రౌండ్ ఫిగర్ ఉంది కదా, దీన్ని ఎలా చేస్తామని డౌట్ రావచ్చు. ఇక్కడ 2.25 ఉంది కదా, దాన్ని 2.2 అని అయితే రాస్తాం. 2.35. సో 6 కన్నా ఎక్కువ ఉంటే +1 అని యాడ్ చేస్తాం. అండ్ ఆడ్ నెంబర్ ఉన్నా కూడా, ఇప్పుడు 5 అనేది 5, 7 అనేది ఆడ్ నెంబరు, సో +1 అయితే యాడ్ చేస్తాం. 3 + 1 4, 2.4. So I hope you understand. Thank you for watching. Bye bye now.